బొట్టు పెట్టుకుంటే స్కూల్లోకి అనుమతి లేదు అని రాజ్యాంగంలో ఉందా? లేదా బొట్టు పెట్టుకుని స్కూల్కి వెళితే నేరమా? లేదా బొట్టు పెట్టుకున్న వాళ్ళని ఈజీగా బుట్టలో పడేసుకోవచ్చు అన్న నమ్మకమా? ఇలాంటివి కేవలం హిందూ విద్యార్థులపై మాత్రమే ఎందుకు స్కూల్లో క్లాస్ రూమ్ లో స్కల్ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళపై చేయవేయరు? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. శాంతి మతం అని చెప్తూ క్రిస్టియన్ మిషనరీలను నడిపిస్తున్న క్రైస్తవుల ప్రధాన ప్రార్థనా మందిరాలు చర్చిలైతే వాళ్ళ రెండో ప్రార్థనా కేంద్రాలు క్రిస్టియన్ స్కూల్స్ ఇంకా క్రిస్టియన్ హాస్పిటల్స్. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కూడా హిందువులని క్రైస్తవులుగా మతం మార్చే ప్రధాన కేంద్రాలు. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఎందుకంటే శాంతి స్థాపకులని చెప్పుకునే ఈ ఎడారి మతస్థులు ఒక హిందువుని మతం మార్చడానికి చేసే ప్రయత్నాలు కోకొల్లలు. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా, ఎప్పుడూ చూసినా హనుమాన్ మాల వేసుకున్నారని, తులసి మాల వేసుకున్నారని, అయ్యప్ప మాల వేసుకున్నారని, బొట్టు పెట్టుకున్నారని, నారింజ కండువా వేసుకొచ్చారని, చేతికి కంకణాలు కట్టుకున్నారని, స్కూల్లోకి రానివ్వకపోవడం లేదా పనిష్మెంట్లు ఇవ్వడాలు ఎన్నో చూశాను. కానీ స్కల్ క్యాప్ పెట్టుకొని, పైజామా వేసుకొని, బుర్కాలు వేసుకొని స్కూల్కి వచ్చిన విద్యార్థులపైన ఒక్కసారి కూడా నేను కంప్లైంట్ చూడలేదు. అది క్రైస్తవ విద్యాలయంలో అయినా హిందూ విద్యాలయంలో అయినా వాళ్ళపై ఎందుకంత ప్రేమ? హిందూ దేశంలో ఉంటూ హిందువులపై ఎందుకంత ద్వేషం? నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను, ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడడానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప. అస్సాంలోని స్కూల్లో జరిగింది కూడా ముమ్మాటికి మత విద్వేషపు చర్యకు ప్రతిరూపమే. జూన్ 23, 2025 రోజున అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లా సిరాజులీ ప్రాంతంలో ఉన్న క్రిస్టియన్ మిషనరీ డాన్ బోస్కో స్కూల్లో ఈ మత విద్వేషపు ఘటన చోటు చేసుకుంది. డాన్ బోస్కో స్కూల్లోని రీనీ రోజ్ అనే కిండర్ గార్డెన్ టీచర్ క్లాస్ చెబుతుండగా ఒక పిల్లాడి నుదుటిపై తిలకాన్ని చూసి ఆ విద్యార్థిని తిట్టి తిలకంను బలవంతంగా తుడిచివేయడంతో ఆగకుండా పనిష్మెంట్ కూడా ఇచ్చిందంటూ విద్యార్థి వాళ్ళు అమ్మా నాన్నలకు చెప్పడంతో వెంటనే స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ మళ్ళీ ఇలా జరగదని హామీ ఇచ్చారు. కానీ మరుసటి రోజు అంటే జూన్ 24, 2025 రోజు మళ్ళీ అదే పని, మళ్ళీ నుదిటిపై బొట్టు పెట్టుకుంటే తుడిచేశారు. మళ్ళీ బొట్టు పెట్టుకొని వస్తే పనిష్మెంట్ కఠినంగా ఉంటుందని టీచర్ రీనీ రోజ్ బెదిరించిందని విద్యార్థి చెప్పాడు. ఇలాంటి చర్యల వల్ల ఆ విద్యార్థి ఎంతో భయానికి గురయ్యాడు. పరిస్థితులను అమ్మా నాన్న, విద్యార్థి మేనమామ అవధ్ కిషోర్ వర్మ గారు వెంటనే దకియాజులీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా రాశారు: డాన్ బోస్కో స్కూల్లోని టీచర్ రీనీ రోజ్ అనే టీచర్ చేసింది మత విద్వేషపు చర్య. ఇది మేము మతపరంగా అనుసరించే హక్కును భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులో తీవ్రంగా ఉల్లంఘించే చర్య. ఇది మత వివక్షకు, హిందూ ధర్మాన్ని అవమానించేందుకు జరిగిన బలవంత చర్య. వర్మ గారు డాన్ బోస్కో స్కూల్ గురించి మీడియా వాళ్ళతో కలిసి ఇంకొన్ని విషయాలు తెలియజేశారు. డాన్ బోస్కో పాఠశాలలోని మరో హిందూ విద్యార్థి ధరించిన తులసీమాలను కూడా అక్కడి అధికారులు బలవంతంగా తీసివేశారని చెప్పారు. వర్మ గారు మేధా పత్రికతో మాట్లాడుతూ, పోలీసులు స్కూల్లోకి వెళ్ళి అడిగినప్పుడు ప్రిన్సిపల్ టీచర్ రీనీ రోజ్ ఇంటికి వెళ్ళిపోయారు అని ప్రిన్సిపల్ జరిగిన ఘటనని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. వర్మ గారు చెప్పినట్టు వరుసగా జరిగిన ఘటనల వల్ల ఆ విద్యార్థి తీవ్ర మానసిక కలతకు మరియు శారీరక శిక్షల బెదిరింపుల వల్ల భయభ్రాంతులకు లోనైందని చెప్పారు. ఆ చిన్నారి తన పాఠశాల టీచర్ ప్రవర్తనలో పూర్తి గందరగోళానికి లోనైందని పేర్కొన్నారు. ఆమె టీచర్ మరియు పాఠశాల యాజమాన్యంపై తగిన చర్య తీసుకోవాలని వర్మ గారు స్పష్టం చేశారు. సిరాజులీ డాన్ బోస్కో స్కూల్ యాజమాన్యం చేసిన మత విధ్వంసం మరియు అసహన చర్యపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు వర్మ తెలిపారు. వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాంటి మత వివక్షకు సంబంధించిన మరో ఘటన చోటు చేసుకుంది. ఆమె చెప్పిన ఆ మాటల వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. దాంతో ఆ ప్రధానోపాధ్యాయురాలు చివరకు తన
హెచ్చరికలను వెనక్కి తీసుకొని అందరికీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలా ఎన్ని చూసినా ఈ ఎడారి మతానికి మన హిందూ సాంప్రదాయాలన్నా, హిందువులపై ఇలాంటి మతపరమైన విషాన్ని చిమ్ముతూ ఉన్నా కూడా చివరికి వాళ్ళది శాంతి మతం అని అంటూ ఉంటారు. హిందూ మతాలపై జరిగే దాడులు మేము ఖండిస్తే అది శాంతి మతాలపై హిందూ చల్లుతున్న బురద అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారాలు. దేశంలో ఇదక్కడి సెక్యులరిజమో ఇదక్కడి మత స్వేచ్ఛనో నాకైతే అర్థం కావట్లేదు. మీ ఆప్షన్స్ కామెంట్ల రూపంలో తెలియజేయండి.